Hello, hi, welcome back to our class. School Assistant Bioscience syllabus పైన ఫోకస్ చేస్తూ క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. సో 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో ప్రీవియస్ వీడియోలో ఫస్ట్ యూనిట్ చూడడం జరిగింది. సో ఈరోజు ఈ సెషన్లో 8th క్లాస్ బయాలజికల్ సైన్స్ సెకండ్ యూనిట్ ఏంటి అనేది చూడబోతున్నాం. ఓకే, లెట్ us స్టార్ట్ అవర్ సెషన్. సో సెకండ్ యూనిట్ మనందరికీ తెలిసిందే, 8th క్లాస్లో వచ్చేసి సెల్ లేదంటే కణము. సో అక్కడ మనకి హెడ్డింగ్లోనే ఉంది, దిస్ ఇస్ ద బేసిక్ యూనిట్. బేసిక్ యూనిట్ ఆఫ్ వాట్? సో దీనికి బేసిక్ యూనిట్ అని చూసినట్లయితే ఏ జీవి అయినా సరే, అది వృక్షం కావచ్చు, జంతువు కావచ్చు, ఇంకా ఏదైనా సూక్ష్మజీవి కావచ్చు, సో ఏదైనా సరే తప్పకుండా కణం చేత నిర్మించబడాల్సిందే. ప్రతి ఒక్క జీవి కూడా కణం చేత నిర్మించబడాల్సిందే. కణం లేదంటే జీవి లేదు. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే సో కణాన్ని ఏమంటున్నాం మనమంటే మౌలిక ప్రమాణము అంటున్నాం, లేదంటే బేసిక్ యూనిట్ అంటున్నాం. బేసిక్ యూనిట్ అంటున్నాం ఎందుకంటే ఎవ్రీ ఆర్గనిజం ఈజ్ మేడప్ ఆఫ్ సెల్స్, so that the cell is considered as a structural and functional unit. సెల్ ఏమంటున్నాము? స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ అంటున్నాం. అంటే జీవుల యొక్క నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణం అంటున్నాం. సో వీ షుడ్ నో ద మీనింగ్ ఆఫ్ ఇట్. సో అసలు ఎందుకు అంటున్నాం దాన్ని నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం అని ఎందుకు అంటున్నామంటే ప్రతి ఒక్క జీవి కూడా కణాల చేత నిర్మించబడింది కాబట్టి నిర్మాణాత్మక ప్రమాణం. సో ఎవ్రీ లివింగ్ బీయింగ్ స్ట్రక్చర్ ఈజ్ మేడప్ ఆఫ్ సెల్స్, సో దట్ వీఆర్ కాలింగ్ ద సెల్ యాజ్ అ స్ట్రక్చరల్ యూనిట్. ఓకే, సో నిర్మాణాత్మక ప్రమాణము అంటున్నాం. అండ్ దెన్ ఫంక్షనల్ యూనిట్ అంటున్నాం. ఫంక్షన్ అంటే ఏదైనా ఒక విధి లేదంటే ఒక పని చేయడం. సో ఒక జీవిలో ఉండేటువంటి ఆ కణము పని చేస్తేనే ఆ జీవి పనిచేస్తూ ఉంటుంది. సో నేను మాట్లాడుతున్నాను, దాని అర్థం ఏంటి? నాలుకలో ఉండే కణాలు పనిచేస్తున్నాయి. మీరు వింటున్నారంటే మీ చెవులో ఉండే కణాలు పనిచేస్తున్నాయి. సో బ్రెయిన్కి వెళ్తుంటే బ్రెయిన్లో ఉండే కణాలు పనిచేస్తున్నాయి. సో ఇఫ్ ద సెల్ వర్క్స్, ఇఫ్ ద సెల్ ఫంక్షన్స్, దెన్ ఓన్లీ ది ఆర్గనిజం లైవ్స్, దెన్ ఓన్లీ ది ఆర్గనిజం వర్క్స్ కదా. సో సెల్ పనిచేస్తేనే జీవి పనిచేస్తుంది. సో కాబట్టి ఏమంటున్నాము? సెల్ని ఫంక్షనల్ యూనిట్ అని కూడా అంటున్నాము. నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణం. ఒక జీవి పని చేయాలంటే కంపల్సరీ దాంట్లో ఉన్న సెల్స్ పని చేస్తేనే ఆ జీవి పనిచేస్తూ ఉంటుంది. అందుకని ఏమంటున్నామంటే సెల్ని బేసిక్ యూనిట్ ఆఫ్ ది లివింగ్ థింగ్, బేసిక్ యూనిట్, ఆర్ ఎల్స్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్. ఓకే, అండ్ లెట్ us see the history of the cell. సో ఇక్కడ మనకి సెల్ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటామంటే సైటాలజీ అంటాం. స్టడీయింగ్ అబౌట్ ద సెల్ ఈజ్ నోన్ యాజ్ ద సైటాలజీ. సో సెల్ అనేటువంటి వర్డ్ ఏదైతే ఉందో దాని మీనింగ్ ఏంటంటే స్మాల్ రూమ్ అని అర్థం. స్మాల్ రూమ్ అంటాం. సో యాక్చువల్గా సెల్ అనేటువంటి వర్డ్ ఏదైతే ఉందో సెల్లా అనేటువంటి లాటిన్ వర్డ్ నుండి వచ్చింది. సెల్ అనేటువంటి లాటిన్ వర్డ్, దిస్ ఇస్ ద లాటిన్ వర్డ్. సో దీని అర్థం ఏంటి అంటే స్టోరేజ్ రూమ్ అని అర్థం. రైట్, స్టోరేజ్ రూమ్ ఆర్ ఎల్స్ ఛాంబర్. ఛాంబర్ అంటే గది కదా, స్టోరేజ్ రూమ్ అంటే ఏదైనా స్టోర్ చేసుకునేటువంటి రూమ్ని స్టోరేజ్ రూమ్ అంట. సో సెల్ అనేటువంటి వర్డ్ నుండి వచ్చింది. సో అందుకనే చూడండి, మనము ఏదైనా అపార్ట్మెంట్ కింద ఏదైనా ఉంటే దాన్ని ఏమంటాము? సెల్లార్ అంటాం కదా. ఈ సెల్లార్ అనే వర్డ్ కూడా సెల్ అనే పదం నుండి వచ్చింది. సో సెల్ అంటే కింద ఏంటంటే మామూలుగా అవి స్టోర్ చేసుకుంటూ ఉంటాము, బైక్స్ పార్కింగ్ చేస్తూ ఉంటాం కదా. సో ఈ సెల్లార్ అనే వర్డ్ కూడా ఈ సెల్ అనే పదం నుండి వచ్చింది. చూడండి ఎంత మనకి డైలీ లైఫ్లో మనం ఆ వర్డ్ యూస్ చేస్తుంటాము, బట్ మనకు అది ఎక్కడి నుండి వచ్చిందని కూడా తెలియదు. సో దీన్ని ఈ వర్డ్ తెలుసుకున్నామంటే అది ఈజీగా అర్థమైపోయింది. రైట్, సో మరి ఈ సెల్ ఏదైతే ఉందో సెల్లో మనకి ముఖ్యంగా 3 మేజర్ పార్ట్స్ కనబడుతుంటాయి. 3 మేజర్ పార్ట్స్. సో వన్ ఈజ్ ద మేజర్ థింగ్ ఈజ్ ద న్యూక్లియస్. సో అంటే కేంద్రకము. నెక్స్ట్ కణద్రవ్యము. ఓకే, and then
ప్లాస్మా మెంబ్రేన్, ప్లాస్మా పొర. సో ఇవి 3 ముఖ్యమైనవిగా చెప్పుకుంటూ ఉంటాం. మరి ఈ సెల్ సైజ్ ఎంత ఉంటుంది? వివిధ రకాల జీవుల్లో సెల్ యొక్క సైజ్ చూసినట్లయితే సాధారణంగా అతి చిన్న కణం ఏదైతే ఉందో సాధారణంగా అది బ్యాక్టీరియా కణం అయి ఉంటుంది. సో ఇవి 0.1 మైక్రాన్ నుండి 0.5 మైక్రాన్స్ వరకు ఉంటుంది, అతి చిన్న కణం. సో అది ఏ కణం అని చూసినట్లయితే బ్యాక్టీరియా కణం. సో మరి అతి పెద్ద కణం ఎక్కడ ఉంటుంది అని చూసినట్లయితే ఆస్ట్రిచ్ యొక్క అండము. ఆస్ట్రిచ్ అంటే తెలుసు కదా, ఉష్ణపక్షి ఎడారిలో ఉంటుంది. ఆస్ట్రిచ్ యొక్క అండం ఏదైతే ఉందో ఈ కణం వచ్చేసి మనకి 17 × 18 సెంటీమీటర్ సైజులో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ యూనిట్ని మర్చిపోకండి, ఇక్కడ మనకి యూనిట్తో కూడా కన్ఫ్యూజ్ చేస్తాడు క్వశ్చన్. సో మేబీ 17 × 18 మైక్రాన్స్ అని ఇవ్వచ్చు, 17 × 18 మిల్లీమీటర్స్ అని ఇవ్వచ్చు. సో ఇలా కన్ఫ్యూజ్ చేసే అవకాశం ఉంది కాబట్టి దీని మీద ఫోకస్ చేయండి. ఓకే, ఎంతసేపు క్వశ్చన్ పేపర్ తయారు చేసేటప్పుడు మన కాన్సెప్ట్ని ఎంతవరకు అర్థం చేసుకున్నాము, లేదంటే మనల్ని ఎంతవరకు కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. సో ఈజీ టాపికే కానీ కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తాడు. సో ఇది వచ్చేసి అతి చిన్న కణము, అతి పెద్ద కణము. సో మానవుని యొక్క నాడీ కణం యొక్క సైజు ఎంత ఉంటుంది అని చూసినట్లయితే నాడీ కణం యొక్క సైజు 90 to 100 సెంటీమీటర్స్ ఉంటుంది. నాడీ కణం యొక్క సైజు 90 to 100 సెంటీమీటర్స్ ఉంటుంది. సో మనం డైరెక్ట్గా చూడటానికి అవకాశం ఉంటుంది, డైరెక్ట్గా కంటికి కనపడుతూ ఉంటుంది. సో ఇంకా చూసినట్లయితే కాలేయ కణాలు, నెక్స్ట్ మూత్రపిండ కణాలు వచ్చేసి 30 నుంచి 40 మైక్రాన్ల సైజులో ఉంటుంది. సో మనకు సెల్ల గురించినటువంటి స్టాటిస్టిక్స్ ఇవి, వాటి యొక్క సైజుల గురించి మన యూనిట్లో ఉన్నటువంటి అంశాలు ఇవి. సో ఇవి ఖచ్చితంగా యాడ్ చేయాల్సిందే. ఓకే, నెక్స్ట్ మరి ఈ యొక్క కణాన్ని అధ్యయనం చేసే కంటే ముందు ఒక 4 శాస్త్రవేత్తలు ఉన్నారు. సో వాళ్ళు ఏంటంటే సూక్ష్మజీవ శాస్త్రం అభివృద్ధి చెందడానికి ఎంతో దోహదపడడం జరిగింది. వాళ్ళు ఎవరని చూసినట్లయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, వీళ్ళ పేరు కూడా అథినాసియస్ కిర్చర్. నెక్స్ట్ ఆంటోని వాన్ లీవెన్హాక్, మనకు తెలిసిందే. సో ఇతడు చాలా పరిశోధన చేయడం జరిగింది, ఆంటోని వాన్ లీవెన్హాక్. నెక్స్ట్ హాక్ తోటి ఇంకో పేరు వస్తుంది, మనకు అందరికీ తెలిసిందే, రాబర్ట్ హుక్. నెక్స్ట్ జాన్ స్వామర్డామ్. సో ఈ 4 సైంటిస్టుల పేరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే. ఒక హాకు, ఒక హుక్, ఒక కిర్చరు, ఒక స్వామర్డామ్. సో ఈ 4 శాస్త్రవేత్తలు సూక్ష్మజీవశాస్త్రం అభివృద్ధి చెందడానికి ఎంతో దోహదం చేశారు. సో మరి ఎలా ఈ 4 శాస్త్రవేత్తలు ఎలా చేశారంటే, సో యాక్చువల్గా ఆంటోని వాన్ లీవెన్హాక్ వచ్చేసి ఏంటంటే ఒక నూలు వర్తకుడు, డచ్ శాస్త్రవేత్త ఇతను. సో ఒక నూలు వస్త్రపు అమ్మే వ్యక్తి. సో ఆ నూలు పోగు యొక్క మందము, దాని యొక్క క్వాలిటీ తెలుసుకోవడానికి ఇతను చాలా రకాల కటకాలు డెవలప్ చేయడం జరిగింది. సో ఇతను డెవలప్ చేసినటువంటి కటకాల్లో ఒక కటకం అంట 300 రెట్లు పెద్దదిగా చేసి చూపిస్తుంది అంట ఒక కటకం. సో ఎందుకంటే ఆ దారం పోగు యొక్క క్వాలిటీని తెలుసుకోవడానికి మొట్టమొదటగా సో ఈ యొక్క సూక్ష్మదర్శినులను డెవలప్ చేయడం జరిగింది. సో యాక్చువల్గా సో ఇతడు దాని గురించి ఉపయోగిస్తూ మొట్టమొదటగా సజీవ కణాలని గుర్తించాడు. చూడండి, కణాలని మొట్టమొదటిగా గుర్తించింది వేరే వ్యక్తి, సజీవ కణాలని డిస్కవర్ చేసింది మరొక శాస్త్రవేత్త. చూడండి, గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కీ పాయింట్ ఇది. సజీవ కణాలని మొట్టమొదటగా గుర్తించిన శాస్త్రవేత్త ఎవరు అంటే ఆంటోని వాన్ లీవెన్హాక్.
ఆంటోని వన్ లీవెన్హుక్. సో మరి ఎప్పుడు గుర్తించాడు అంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే ఇయర్ 1974. 1674 సంవత్సరంలో ఆంటోని లీవెన్హాక్ సజీవ కణాలని తను కనిపెట్టినటువంటి తను తయారు చేసినటువంటి సూక్ష్మదర్శినితో పరిశీలించడం జరిగింది. సో అవి ఏమేమి కణాలని పరిశీలించాడంటే ఆర్బీసీ, ఈస్ట్, బ్యాక్టీరియా, అదేవిధంగా ప్రోటోజోవన్స్ను కూడా పరిశీలించాడు. చూడండి ఇక్కడ ఈ 4 కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిందే. ఎందుకంటే ఈ 4 ఒక ఆప్షన్ మార్చేసి క్వశ్చన్ తయారు చేస్తుండొచ్చు. సో అలానే తయారు చేస్తున్నాడు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి, మనల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు పేపర్ సెట్ చేసేటువంటి వ్యక్తి. సో ఆంటోని లీవెన్హాక్ ఇయర్ చేంజ్ చేసి మొత్తం ఇవ్వచ్చు. 1673లో వీటిని కనుగొన్నాడని అన్ని పేర్లు ఇస్తాడు. క్రింది వాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి అంటాడు. మీకు ఇయర్ గుర్తు లేకున్నా కన్ఫ్యూజనే, తప్పు పెట్టేస్తాం. ఓకే, ఈ 4 ఏదొక్కటి గుర్తు లేకున్నా తప్పు పెట్టేస్తాం. కాబట్టి కంపల్సరీ ఇయర్ అలాంగ్ విత్ దీస్ థింగ్స్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిందే, మెమరైజ్ చేసుకోవాల్సింది. సో సజీవ కణాలని మొట్టమొదటిగా గుర్తించినటువంటి శాస్త్రవేత్త, కనుగొన్న శాస్త్రవేత్త ఆంటోని వన్ లీవెన్హాక్. సో మరి అసలు కణాలను ఎవరు కనిపెట్టారని చూసినట్లయితే మనందరికీ తెలిసిందే రాబర్ట్ హుక్ అనేటువంటి సైంటిస్ట్ మొట్టమొదటగా కణాలను గుర్తించాడు. మరి ఆంటోని వన్ లీవెన్హాక్ గుర్తించాడా, రాబర్ట్ హుక్ గుర్తించాడా అని చూసినట్లయితే రాబర్ట్ హుక్కే మొట్టమొదటిగా కణాలను గుర్తించాడు. సో ఈ రాబర్ట్ హుక్ ఎలాంటి కణాలని గుర్తించాడు? నిర్జీవ కణాలని గుర్తించడం జరిగింది. సో ఎక్కడ అంటే ఓక్ చెట్టు యొక్క బెండు కణజాలని గుర్తించాడు. బెండు కణజాలని గుర్తించేసి కణాలకి సెల్ అనే పేరు కూడా ఇతనే పెట్టడం జరిగింది. సెల్ అంటే ఆల్రెడీ చెప్పాను, స్మాల్ రూమ్ అని దాని అర్థం. సో కణాలని మొట్టమొదటిగా గుర్తించి వాటికి పేరు పెట్టిన వ్యక్తి అంటే రాబర్ట్ హుక్ అనేసి పెట్టేసేయాలి. సో కణాలని, సజీవ కణాలని మొట్టమొదటిగా గుర్తించిన వ్యక్తి ఎవరు అని చూసినట్లయితే ఆంటోని వన్ లీవెన్హాక్. సో ఇతడు రాబర్ట్ హుక్ మొట్టమొదటిగా ఏ వృక్షంలో ఈ యొక్క కణాలని గుర్తించాడు అంటే ఓక్ ట్రీ యొక్క బెండు కణజాలంలో, కార్క్. సో మనకి సైన్స్ ల్యాబ్లో చూసుంటాము. సో మామూలుగా ఏదైనా కెమికల్ ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసిన తర్వాత దానిపైన కార్క్ లిడ్ పెడతాం, కార్క్. సో కార్క్ ఎక్కడ నుండి వస్తుందంటే మనకి ఓక్ ట్రీ అండ్ సమ్ అదర్ ట్రీస్. సో దాన్ని బెండు అంటాం అన్నమాట. సో ఈ కార్క్లోని నిర్జీవ కణాలని మొట్టమొదటిగా గుర్తించిన శాస్త్రవేత్త ఎవరంటే రాబర్ట్ హుక్. రైట్. సో వీళ్ళు మనకు వచ్చేసి సైంటిస్టులు. ఇంకా వీళ్ళు కాకుండా ఇంకెవరున్నారు అని చూసినట్లయితే మనకి ప్రతి ఒక్క కణంలో కూడా అతి ముఖ్యమైన కణాంగము ఏంటి అని చూసినట్లయితే, సో కణాంగాలన్నీ కూడా వేటి చేత ఏర్పడతాయి తెలుసు కదా? కణాంగాలన్నీ కూడా దేని చేత ఏర్పడతాయి? సెల్ మెంబ్రేన్ లేదంటే కణత్వచం చేత ఏర్పడతాయి. ప్రతి ఒక్క సెల్ ఆర్గానిల్ కణాంగాలన్నీ కూడా కణత్వచం చేత ఏర్పడతాయి. దట్ ఈస్ ద ప్లాస్మా మెంబ్రేన్. సో మరి ఈ కణాంగాలు కణత్వచంతో ఏర్పడతాయి. నెక్స్ట్ ఈ కణాంగాల్లో అతి ముఖ్యమైన కణాంగం మనకు తెలిసిందే, ఏంటది? కేంద్రకం. సో ది న్యూక్లియస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ సెల్ ఆర్గానిల్ అమాంగ్ ఆల్ ద సెల్ ఆర్గానిల్స్. సో కేంద్రకం. సో మరి కేంద్రకాన్ని మొట్టమొదటిగా ఏ శాస్త్రవేత్త చూశారు? గుర్తుపెట్టుకోండి, కేంద్రాన్ని చూశారు. అందరికీ తెలిసిందే కదా, ఎవరు? రాబర్ట్ బ్రౌన్ కాదు. సో మరి ఎవరు చూశారు అని చూసినట్లయితే ఫెలిస్ ఫాంటానా అనేటువంటి శాస్త్రవేత్త మొట్టమొదటిగా కేంద్రాన్ని చూశారు. గుర్తుపెట్టుకోండి. సో ఎక్కడ చూశారు మరి ఈ యొక్క కేంద్రకాన్ని అని చూసినట్లయితే, సో జంతువుల యొక్క ఉపకళా
కణజాలం, జంతువుల యొక్క ఉపకళా కణజాలంలో మొట్టమొదటగా ఫెలిస్ ఫాంటానా అనేటువంటి శాస్త్రవేత్త కేంద్రకాన్ని చూడడం జరిగింది. బట్ అతను ఇది కేంద్రకము, దీని కేంద్రకం న్యూక్లియస్ అని పేరు పెట్టాలనేది చేయలేదు. సో మరి ఎవరు చూశారు, ఎవరు చేశారు అని చూసినట్లయితే చూడడం మాత్రం ఫెలిస్ ఫాంటానా. సో మరి దానికి కేంద్రకము అనేసి పేరు పెట్టి దాన్ని స్పెసిఫిక్గా ఒక స్టైన్ తోటి హైలైట్ చేసినటువంటి వ్యక్తి ఎవరంటే రాబర్ట్ బ్రౌన్. సో రాబర్ట్ బ్రౌన్ అనే సైంటిస్ట్ ఏం చేశాడు, కేంద్రకాన్ని గుర్తించి కేంద్రకం కూడా కణంలో ఒక అంతర్భాగం అని చెప్పడం జరిగింది. ఇంపార్టెంట్ పాయింట్. సో ఇతను కేంద్రకాన్ని ఏమని చెప్పాడు, కణంలో ఒక అంతర్భాగము, ఒక అంతర్భాగం అని చెప్పడం జరిగింది. ఎవరు, రాబర్ట్ బ్రౌన్ అనే సైంటిస్ట్. సో రాబర్ట్ అని ఎక్కడొచ్చిన మ్యాక్సిమం వీళ్ళు బ్రిటన్కి చెందినటువంటి శాస్త్రవేత్తలు. సో రాబర్ట్ హుక్ కావచ్చు, రాబర్ట్ బ్రౌన్ కావచ్చు, వీళ్ళు బ్రిటన్ దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్తలు. సో ఈ యొక్క కేంద్రకం కణంలోని అంతర్భాగం అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ కణాలని రంజకాన్ని ఉపయోగించి హైలైట్ చేయడం జరిగింది. సో రంజకం అంటే ఏంటి, సో ఒక కణాన్ని సూక్ష్మదర్శినిలో పరిశీలించేటప్పుడు సాధారణంగా అది సైటోప్లాజం లాగానే ఉండి సరిగ్గా కనిపించదు. సో దాన్ని హైలైట్ చేయాలి. ఎలా హైలైట్ చేయాలంటే ఏదో ఒక కలర్ యాడ్ చేయాలి. సో ఏదో ఒక కలర్ ఏంటి, స్పెసిఫిక్గా కేంద్రకం అంటే దాంట్లో జన్యు పదార్థం ఉంటుంది, దట్ మీన్స్ క్రోమాటిన్ ఉంటుంది. సో ఆ క్రోమాటిన్ ఏదైతే రంగుని పీల్చుకుంటుందో, పీల్చుకొని గాఢతను సంతరించుకుంటూ దాని రంగు థిక్ అయిపోతూ ఉంటుంది. సో ఇలా థిక్ అయినప్పుడు ఏమంటే దాన్ని రంజకాన్ని పీల్చుకొని గాఢతని సంతరించుకొని హైలైట్ అయిందని చెప్తాం. సో మరి ఎలాంటి రంజకాలని, ఎలాంటి వాట్ ఆర్ ద స్టెయిన్స్ టు బి యూజ్ టు హైలైట్ ద న్యూక్లియస్. సో న్యూక్లియస్ హైలైట్ చేయాలంటే ఏమి స్టెయిన్స్ వాడతామని చూసినట్లయితే చూడండి, ఇక్కడ సాఫ్రానిన్ వాడతాం. సాఫ్రానిన్. సో మరి ఈ సాఫ్రానిన్ రెడ్ కలర్లో ఉంటుంది. సో క్వార్టర్ స్పూన్ ఆఫ్ సాఫ్రానిన్ని 100 ml వాటర్లో కలిపితే మనకి సాఫ్రానిన్ స్టెయిన్ అనేది ఏర్పడుతుంది. ఈ పాయింట్ కూడా మీ బుక్లో ఇవ్వడం జరిగింది. ఏది కూడా నెగ్లెక్ట్ చేయదు, గుర్తుపెట్టుకోండి. పోనీలే అనుకుంటే జాబే పోతుంది. సాఫ్రానిన్. ఇంకా ఏంటి అంటే మిథిలిన్ బ్లూ అనేటువంటి వన్ మోర్ స్టైన్. అండ్ రెడ్ ఇంక్, ఎర్ర సిరా అంటాం, ఎర్ర సిరా. ఇంకొకటి మనకి ఎక్కడో ముఖ్యాంశాల్లో ఇవ్వడం జరిగింది, అయోడిన్ని కూడా మనము స్ట్రెయిన్గా యూజ్ చేస్తాము. సో దీని మీద ఫోకస్ చేసుకుంటాం ఇక్కడ, ఎందుకంటే మనకు లెసన్లో మొత్తం కూడా ఈ మూడింటి గురించే ఇవ్వడం జరిగింది. అయోడిన్ని మాత్రం లెసన్ అయిపోయిన తర్వాత ఉన్నటువంటి ముఖ్యాంశాల్లో ఇవ్వడం జరిగింది. సో కాబట్టి అయోడిన్ని కూడా మనము స్టెయిన్గా యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఇలా ఉపయోగించినప్పుడు, ఈ స్టెయిన్ వేసినప్పుడు ఏమవుతుందంటే అవి హైలైట్ కావడం జరుగుతుంది. ఏది, కేంద్రకం. సో అలా కేంద్రకాన్ని కూడా కణంలో, కణాంగాల్లో ఒక అంతర్భాగము, ముఖ్యమైనటువంటి అంతర్భాగం అనేసి రాబర్ట్ బ్రౌన్ అయిన సైంటిస్ట్ చెప్పడం జరిగింది. సో ఇది మనకి ఈ యొక్క కణం లెసన్లోని ఫస్ట్ సెషన్. సో ఈ బేసిక్ యూనిట్లో సెకండ్ సెషన్ ఏంటో చూద్దాం.